Neo Fresh Touch. Foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch. Foaming hand wash. Fresh Touch. Be 100% sure. మోసం చేశాడని ఓ న్యాయవాది వేసిన కేసులో సోనూ సూద్ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు రావటం లేదు. దీంతో పంజాబ్లోని లూధియానా కోర్టు సోనూ సూద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు ముంబైలోని అంధేరి వెస్ట్ పోలీస్ స్టేషన్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోనూ సూద్ను అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో ప్రవేశపెట్టమని ఆర్డర్ ఇచ్చింది. అసలు ఆ కేసు వివరాలేంటో ఓసారి చూద్దాం. లూధియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా 10 లక్షలు మోసపోయినట్లుగా కేసు వేశారు. మోహిత్ శుక్లా మోసం చేశాడని, రిజికా కాయిన్ అంటూ చెప్పి 10 లక్షలు కాజేశారని కేసు వేశాడు. ఈ కేసులో సోనూ సూద్ సాక్షిగా ఉన్నారు. కానీ వాదనలకు సోనూ సూద్ రాలేదు. దీంతో లూధియానా కోర్టు సోనూ సూద్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన సోనూ సూద్ను తమ ముందు హాజరుపరచాలని పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. సోనూ సూద్ రీసెంట్గానే ఫతే అంటూ బాలీవుడ్ ఆడియన్స్ను పలకరించాడు. ఈ మూవీకి ఓ మోస్తరుగా వసూళ్లొచ్చాయి. విలన్ టు హీరోగా మారిన తర్వాత సోనూ సూద్ హవా తగ్గినట్లు అనిపిస్తోంది. కరోనా టైంలో ఇండియన్ సూపర్ హీరో అనే రేంజ్లో క్రేజ్ దక్కించుకున్నాడు. సోనూ సూద్ అదంతా ఒక్కడే చేశాడా అనే అనుమానాలు కూడా చాలా మందిలో మెదిలాయి. ఇంత డబ్బు సోనూ సూద్కి ఎక్కడిది అంటూ అంతా ఆరాలు తీశారు. అలాంటి సోనూ సూద్కి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరి సోనూ సూద్ ఏం చేస్తాడో చూడాలి. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంబులెన్స్లు అందించారు. సోనూ సూద్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వీటిని అందజేశారు.